సో కాదు మహేశ్వర్ రెడ్డి గారు, ప్రభుత్వం అనేది ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి. అభివృద్ధి పని, ప్రజా సంక్షేమమా, ఏదో కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉండాలి. ప్రభుత్వం చేసే ప్రతి పనిని అయితే బీజేపీ లేకుంటే బీఆర్ఎస్ అడ్డుకుంటుంటే ప్రభుత్వం ఎలా ముందుకోవాలి? అంటే ఇప్పుడు ప్రజలకు పాలసీ అడ్డుకుంటారు, మూసీటీ అంటే అడ్డుకుంటారు, లేదంటే అక్కడ గ్లోబల్ సమ్మిట్ పెడితే అది ఫేక్ సమ్మిట్ అంటారు, అది ఏం లేదంటారు. అసలు ప్రభుత్వానికి సహకారం ప్రతిపక్షాలు ఇవ్వాలా వద్దా? మీరు ప్రజలకు పనికొచ్చేటువంటి ప్రజలకు పనికొచ్చే ఒక్క కార్యక్రమం కూడా చేయట్లేదు. ఏం చేశారు చెప్పండి? హిల్ట్ పాలసీ గురించి నేను మాట్లాడిన సమాధానం చెప్పమనండి. హిల్ట్ పాలసీ రోజు అది భూకుంభకోణము 6,629,000 కోట్ల రూపాయల భూకుంభకోణం అని నేను ఆధారాలతో సహా బయట పెడితే దాని గురించి ఇప్పటివరకు ఆయన మాట్లాడాడు. ఈరోజు మరి అనేకమైనటువంటి ఆరోపణలు మీరు చెప్పినటువంటి ఆ సమిట్ మరి ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఇక్కడ ఇప్పటి వరకు మరి రాష్ట్రానికి నిధులు వచ్చినాయా, పెట్టుబడులు వచ్చినాయా, ఏమొచ్చినా వైట్ పేపర్ తీయమనండి. కేవలం ఒక హైప్ తీసుకురావడము, ఒక ఫోటో సెషన్ చేయడము, ఒక కార్యక్రమం చేయడము, ప్రజాధనం దుర్వినియోగం చేయడం తప్ప, లేకుంటే ఆయనకు ఎప్పుడో మనుషులు ఉన్న డిజైర్ బయటకు పెట్టడానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఎవరినో ఆ మిషన్ తీసుకొచ్చి ఒక 10 నిమిషాలు ఫుట్బాల్ ఆడించి 100 కోట్లు ఖర్చు పెట్టడం తప్ప ఈ రాష్ట్రానికి ప్రయోజనపడేటువంటి ఏ కార్యక్రమం తీసుకొచ్చాడు, ఇచ్చిన ఎన్ని హామీలు నెరవేర్చాడు, ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజానీకానికి, మహిళలకు, యువకులకు, విద్యార్థులకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చిండు. చివరకు బీసీ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సైతం ఈరోజు తుంగలో దొక్కేసి ఆ రోజు ఎన్నికల్లో వాడుకొని ఈరోజు ఆ ఎన్నికల్లో ఓటు సంపాదించుకొని గద్దెనెక్కి ఈరోజు కనీసం బీసీలకు ఇచ్చినటువంటి డిక్లరేషన్ కానీ హామీలు కానీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేని దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే ఈరోజు మరి ఆయనకేమో రివర్స్ డిస్ట్రిబ్యూషన్ మంత్రుల కోసం చేయడానికి 1,000 కోట్ల రూపాయలు రివర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి నిధులు వస్తాయట. కానీ ఈరోజు సర్పంచులు, మాజీ సర్పంచులు పాపం 5 లక్షలు 10 లక్షల రూపాయలు పెట్టేసి వర్కులు చేసేసుకొని గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వర్క్ ఆర్డర్లు నమ్ముకొని వర్కులు చేసుకొని ఈరోజు డబ్బులు రాక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వారికి ఇవ్వడానికి నిధులు లేవట. రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ఈరోజు పాపము రిటైర్డ్ అయిన తర్వాత దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పిల్లలు పెళ్లిళ్ళు చేయాలనో లేకుంటే ఇంకేదన్నా బాకీలు కట్టుకోవాలనో ఆ రిటైర్డ్ బెనిఫిట్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు ఆశపడి ప్లాన్ చేసుకున్నటువంటి డబ్బులు ఈరోజు సంవత్సరాలు గడిచినా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈరోజు ఉద్యోగస్తులు ఇబ్బంది పెడతా ఉన్నది. ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు ఇబ్బంది పెడతా ఉన్నది. ఈరోజు అనేక మంది కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నది. బడా కాంట్రాక్టర్లకు గంట సేపట్లో వాళ్ళకి నిధులు వస్తాయి, కానీ చిన్న కాంట్రాక్టర్లు 1,00,000, 5 లక్షలు 10 లక్షలు చేసినటువంటి కాంట్రాక్టర్ నిధులు రావడానికి డబ్బులు రావు.